నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒడిశా పర్యటనలో భాగంగా రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్ర ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి. కేంద్ర నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్న చంద్రబాబు నాయుడు. ఎల్నినో పరిస్థితులను రైతులకు వివరించేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ద్రవ్య వినిమయ బిల్లు 2026కు లోక్సభ ఆమోదం. యూపీఐ చెల్లింపులపై ఎలాంటి రుసుములు ఉండవన్న కేంద్ర ఆర్థిక శాఖ. వార్తల్లో వివరాలు చూద్దాం. భారతదేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి రైలులో ప్రయాణించారు. ఒరిస్సా పర్యటనలో భాగంగా ఈరోజు భువనేశ్వర్ నుంచి గంజాం జిల్లా బెర్హంపూర్కు 170 కిలోమీటర్ల మేర రైలు ప్రయాణం చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాష్ట్రపతి ప్రయాణాన్ని కొనసాగించారు. బర్హంపూర్ చేరుకున్న తర్వాత రాష్ట్రపతి మా కందుని దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నారులతో సంభాషించి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. బీహార్ మాజీ గవర్నర్ డీవై పాటిల్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. డీవై పాటిల్ విద్య, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేయటంలో ముందుండేవారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. పేదల జీవితాలను మెరుగుపరచడానికి ఆయన ఎల్లప్పుడూ కృషి చేశారని మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో డీవై పాటిల్ కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఎల్నినో కారణంగా తలెత్తిన పరిస్థితులను రైతులకు వివరించేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంట సాగు, జలవనరులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అక్టోబర్ మాసం వరకు లోటు వర్షపాతం నమోదయ్యే సూచనల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దిశానిర్దేశం చేశారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి 1,93,00,000 రూపాయల విలువైన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. నూతన విలేజీ హెల్త్ క్లినిక్ భవన తాళాలను రాష్ట్ర మంత్రులు, వైద్య అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సరైన వైద్యం అందక ఏ ఒక్కరూ మరణించకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,200 కోట్లతో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. గత 2 ఏళ్లలో 12,000కు పైగా ఆరోగ్య సిబ్బందిని, 3,000 మంది వైద్యుల నియామక ప్రక్రియ చేపట్టామని తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఈరోజు ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాబోయే BWF ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో భారతీయ స్టార్ షట్లర్ PV సింధు మహిళల సింగిల్స్ విభాగంలో 9వ సీడ్గా స్థానం సంపాదించుకున్నారు. ఈ టోర్నమెంట్ ఈ నెల 17 నుండి 23 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనుంది. ఇక సాత్విక్ చిరాగ్ జోడీకి 5వ సీడ్, లక్ష్యసేనకు 14వ సీడ్ దక్కింది. 5 విభాగాల్లో భారత్ పోటీ పడుతూ ఉండగా రేపు డ్రా నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆంధ్రప్రదేశ్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ APNITలో ఈరోజు 8వ స్నాతకోత్సవం జరిగింది. 2022-26 బ్యాచ్కు చెందిన బీటెక్, PhD విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ NV రమణారావు అధ్యక్షతన వహించారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 8 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. నైపుణ్యాలను నిరంతరం పెంచుకుంటూ దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలన్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్స్ 370-35A రద్దు తర్వాత భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో గ్రామాల్లో ఉమీద్ స్వయం సహాయక బృందాలతో అనుబంధమున్న మహిళల జీవితాలు గణనీయంగా మారిపోయాయి. ఈ చొరవ వారికి ఒక కొత్త దిశను ఇచ్చి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి సహాయపడింది. గత 3 సంవత్సరాలుగా వారు సుగంధ ద్రవ్యాలను, మిరప ఆధారిత ఉత్పత్తులు, అనేక ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తూ పెద్ద ఎత్తున పనిచేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర పరిస్థితిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచేయటం ముఖ్యమన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడమే ప్రధాన లక్ష్యమన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేలా పెట్టుబడులను ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని, ప్రాంతీయ సమతుల్యతను కాపాడామన్నారు. రాజధానితో పాటు పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పునర్నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రగతిశీల విధానాలతో పాటు క్వాంటం టెక్నాలజీపై దృష్టి పెట్టామని తెలిపారు. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. One is clearing pending liabilities. Second, ensuring welfare, fulfilling promises. Focus on development and investments. Good governance. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్ ఫ్రమ్ షాక్స్ ఆఫ్ ప్రీవియస్ రీజిమ్ మిస్ గవర్నెన్స్. ఆ ఇయర్ అంతా దానికి సరిపోయింది. 25-26 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. దాని మీద క్లియర్గా ఏ ఇయర్ ఏం జరుగుతుందో దాని మీద ఇది పెట్టాం. 26-27 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ త్రూ స్పెషల్ ఇనిషియేటివ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతిని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర శాసనసభలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కృష్ణారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఒక వ్యక్తిని స్మరించుకునే కార్యక్రమం మాత్రమే కాదని, ఒక గొప్ప ఆదర్శాన్ని గుర్తు చేసుకునే అరుదైన సందర్భమని కొనియాడారు.
రైతు బజార్లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు తక్కువ ధరకే అందించాలనే సంకల్పంతో ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైస్ కౌంటర్ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు పెరగడంతో వాటిని సామాన్య ప్రజలకు తక్కువ ధరకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ఏర్పాట్లను చేసిందన్నారు. నాణ్యమైన బియ్యం అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులందరికీ అందజేస్తారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూపాయలు 65 రూపాయలు అంతేనండి. 68 రూపాయలు 65 రూపాయలు ధరలు పెంచేస్తున్నారు మిల్లర్లు. అందుకని ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళని ఒప్పించి 52 రూపాయలకి 50 రూపాయలకి మీకు ఇప్పిస్తారు. మనిషికి 10 కిలోలు వస్తాయి. అంటే ఎంత తగ్గినట్టు మీకు? మహిళలు చిన్నపిల్లల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఈరోజు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల వేధింపులు, సైబర్ స్టాకింగ్ నివారణ అంశాలపైన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై వేధింపులను నివారించడం అందరి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. చిన్నారులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు. అబ్బాయి కనుక ఒక అమ్మాయి వెంట పడుతుంటే అమ్మాయి వద్దన్నా కూడా రిపీటెడ్ గా అబ్బాయి వెంట పడటం, తర్వాత అమ్మాయి ఓకే చెప్పటం, ఇవన్నీ కూడా కరెక్టే అనే విధంగా చూపిస్తుంటారు. కానీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి స్టాకింగ్ అనేది ఒక క్రైమ్. ఈ స్టాకింగ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఆడపిల్లల్లో అంటే డిప్రెషన్, ఫియర్, యాంగ్జైటీ, గుండెదడ, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి బయటకు కూడా రావడం, భయపడుతూ ఇంట్లో నుంచి బయటకు కూడా రాని పరిస్థితి, ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయని. సో వీటన్నిటి మీద కూడా ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఆడపిల్లలు కాబట్టి టీన్స్ ఆ ఏజ్ లో ఉన్నారు. అందుకని ఈ కాలేజ్ గర్ల్స్ ఈ రోజు అవేర్నెస్ సెషన్ పెట్టడం జరిగింది. సో సుప్రజ గారు ఆన్ సైబర్ స్టాకింగ్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దెన్ ఏపీపీ గారేమో లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అండ్ సైకియాట్రిస్ట్ గారు వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, దాన్ని నీట్ యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటా డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర కోటా కౌన్సిలింగ్కు సంబంధించిన స్కెడ్యూల్ ఖరారైందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పి చంద్రశేఖర్ తెలియజేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను గమనించి నిర్దేశిత గడువులో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతూ ఉండగా చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట్ర స్థాయి ధృవీకరణ 29న నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 2 lakhs students they have appeared for NEET examination. 11 lakhs people have qualified. So out of which I think our state government, the 33,000 candidates have been this one. I think first rank in the state government is top ranker is 35 rank, all India 35 rank. She has secured almost 700 marks. So this is the first list has been released, and the counseling has started. That is, generally we give 15% of seats of state quota to the central government NMC, so that the counseling has started from the today onwards. I think there is some technical issues. From tomorrow onwards, the counseling is that is round 1, round 2, round 3, and the classes will start from September 8th onwards. All the medical colleges and dental colleges. కేవలం 22,000 రూపాయల ప్రారంభ పెట్టుబడులతో నెలకు 30 లక్షల రూపాయలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వీడియో నకిలీదని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. ఈ వీడియో నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించారని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటువంటి ఏ పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని తెలిపింది. ఈ ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తల్లో చిన్న విరామం. నా
పెట్టుబడులు మునిగిపోయాయి, రాబడులు కొట్టుకుపోయాయి, నా బ్యాంక్ ఖాతా హ్యాక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఆర్బీఐ యొక్క సచేత్ పోర్టల్లో. ఏంటి? ఆన్లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి స్కీమ్లు, ఇతర అనాధికార డిపాజిట్లు, ఇంకా ఆర్థిక నేరాలకు సంబంధిత ఫిర్యాదు ఇక్కడ చేయండి. వాటిని సంబంధిత సంస్థ వరకు పంపబడుతుంది. దాంతో తగిన చర్య తీసుకోబడుతుంది. ఆర్బీఐ అంటుంది, సచేత్గా ఉండండి, సురక్షితంగా ఉండండి. తిరిగి స్వాగతం. భారత్ అధ్యక్షతన హైదరాబాద్లో 2 రోజుల బ్రిక్స్ అవినీతి నిరోధక సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర సిబ్బంది శాఖ కార్యదర్శి రచన్ షా ఈ సదస్సును ప్రారంభించారు. సరిహద్దు అవినీతి, అక్రమ ఆస్తుల రికవరీపై ప్రతినిధులు కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి నిరోధానికి భారత్ అనేక చర్యలు తీసుకుందన్నారు. ద్రవ్య వినిమయ నంబర్ 3 బిల్లును ఈరోజు లోక్సభ ఆమోదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవల కోసం కేటాయించిన నిధుల కంటే అదనంగా జరిగిన వ్యయాన్ని భర్తీ చేసేందుకు భారత సంఘటిత నిధి నుంచి నిధులను వినియోగించుకోవటానికి ఈ బిల్లు అనుమతిని కల్పిస్తుంది. కొన్ని అదనపు వ్యయాల భర్తీ కోసం ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కోరింది. ఈ నిధులను రుణాలు చెల్లింపునకు వినియోగిస్తారు. मंत्री जी अब यह प्रस्ताव करे कि विधेयक को पारित किया जाए. Sir, I rise to move that the bill be passed. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में हो हाँ कहे, जो सदस्य विरोध में हो ना कहे. मेरे विचार में निर्णय हवालों. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మొట్టమొదటి టెలికాం తయారీ జోన్కై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో పాటు ఇతర పెట్టుబడిదారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జోన్ల ఏర్పాటుతో పాటు అభివృద్ధికై ప్రభుత్వ చొరవ చూపిస్తోందన్నారు. एक SEZ के रूप में एक TMZ टेलीकॉम मैन्युफैक्चरिंग जोन स्थापित किया हो, और ये तभी संभव हुआ है जब प्रधानमंत्री जी का नेतृत्व, उनकी दूरदर्शी नेतृत्व, उनका विश्वास और मध्य प्रदेश राज्य सरकार के मुख्यमंत्री मोहन यादव जी का साथ और एक ऐसा पैकेज मध्य प्रदेश सरकार और केंद्र सरकार ने मिलकर बनाया है जो शायद एक बेस्ट इन क्लास ग्लोबल लेवल पे रहा हो. एक प्लग एंड प्ले फैसिलिटी होगी. ये TMZ ग्वालियर में स्थापित किया जा रहा है, स्पेशल एरिया डेवलपमेंट अथॉरिटी साडा के अंतर्गत और IT पार्क के अंतर्गत, और एक प्लग एंड प्ले फैसिलिटी. దేశ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలన పట్ల సన్నద్ధతతో పాటు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తగిన విధంగా స్పందించామన్నారు. సరిహద్దు ఆవరణ నుంచి సాగే ఉగ్రవాదం ఆగిపోవాలని కోరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలు పూర్తిగా విరుద్ధమైనవన్నారు. ఇలాంటి చర్యలు వాస్తవాన్ని దాచలేవని తెలిపారు. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured, as you have seen. The Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy through a hollow electoral exercise. It must be held accountable, and the world should see through the veneer of Pakistan's hypocritical lecturing on human rights. That specific extradition request
was sent to the UA side. They've asked for some more documentation in that regard, and we are working on this particular matter. As to the number of extradition. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026కు పార్లమెంట్లో ఆమోదం లభించింది. రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. జనన మరణాల నమోదులో జాప్యం జరిగితే అనుసరించే విధానాలను మరింత కఠినతరం చేయటం, సకాలంలో వాటి నమోదును ప్రోత్సహించటం ఈ కొత్త బిల్లు ఉద్దేశం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభలో ప్రకటించారు. అంతకుముందు బిల్లుపై చర్చకు మంత్రి సమాధానమిస్తూ ఆలస్యంగా జరిగే నమోదు ప్రక్రియ దుర్వినియోగమయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జననం, మరణం సంభవించిన 2 ఏళ్ల తర్వాత రిజిస్ట్రార్కు సమాచారం అందితే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మాత్రమే అది నమోదు చేయబడుతుందని పేర్కొన్నారు. I think the ayes have it. The ayes have it. కామన్వెల్త్ గేమ్స్ 2026 భారత బాక్సింగ్ జట్టు కేంద్ర క్రీడా యువజన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో లవ్లీనా బోర్గోహైన్, ప్రీతి పవార్, ప్రియా గంగాస్, జైస్మిన్ లంబోరియా, జదుమణి సింగ్లు ఉన్నారు. देश की आपसे बहुत ज्यादा अपेक्षा है. हमें हर बार नए लक्ष्य को तय करना है और इस लक्ष्य को अचीव करने के लिए प्रयास करना है. अभी एशियन गेम्स में हमें गोल्ड लेके ही आना है. सभी को आपको अंदाज ही नहीं होता है जब आप जीतते हैं तो आपका క్లౌడెడ్ చిరుత సంరక్షణ కోసం కేంద్రం కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఈశాన్యంలో 14 ప్రాధాన్యతా ప్రాంతాలను గుర్తించింది. ఈశాన్య భారతదేశం అంతటా అంత సులభంగా కనపడని ఈ వన్యప్రాణి సంరక్షణ కోసం ఆవాసాలను పరిరక్షించడం, శాస్త్రీయ పర్యవేక్షణను మెరుగుపరచడం, సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి చర్యలను వివరిస్తూ కేంద్రం ఒక ప్రత్యేక సంరక్షణ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ ప్రణాళిక ఈశాన్య ప్రాంతం అంతటా 14 ప్రాధాన్యత పరిరక్షణ భూభాగాలను గుర్తించి అటవీ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడానికి భూభాగ స్థాయి ఆవాస పునరుద్ధరణ కారిడార్ పరిరక్షణను ప్రతిపాదిస్తుంది. మొక్కలకు ఏకధాటిగా 15 రోజుల పాటు నీటిని అందిస్తూ నీటి వృధాను అరికట్టే వినూత్న స్మార్ట్ ఫ్లవర్ పాట్ గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆవిష్కరించారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రయాణాలు, ఉద్యోగ బాధ్యతల వల్ల ఇంట్లోని మొక్కలకు సమయానికి నీరు పోయటం పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం విద్యార్థులు మైక్రోవాల్ సాంకేతికతతో ప్రత్యేకమైన మొక్కల కుండీలు రూపొందించారు. ఇందులో నీటిని నేరుగా మట్టిలో పోయకుండా కుండీ బయట భాగంలో నింపుతారు. దీనివల్ల వేర్లు నేరుగా నీటితో తాకకుండా క్రమంగా తేమ వాతావరణం రూపుదిద్దుకుంటుంది. ఫలితంగా ఒక్కసారి నీరు నింపితే చాలా రోజుల పాటు మొక్కలు పచ్చగా పెరుగుతాయి. త్రిపురలో శతాబ్దాల నాటి ప్రాచీన గిరిజన ఆధ్యాత్మిక సంప్రదాయం కేర్ పూజ రాజధాని అగర్తలాలో ఉజ్జయంత ప్యాలెస్ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. కేర్ పూజ సమయంలో ప్రత్యేకంగా కేటాయించిన సరిహద్దు ప్రాంతంలో కఠినమైన సంప్రదాయ నిబంధనలను పాటిస్తారు. ఈ పవిత్ర పూజ జరిగే సమయంలో ఆ ప్రాంతంలోకి రాకపోకలు, వినోద కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యకలాపాలపై సంపూర్ణ నిషేధం ఉంటుంది. పచ్చటి వెదురుతో నిర్మించే ప్రత్యేక నిర్మాణాన్నే కేర్ దేవతగా భావించి రాజకుటుంబ పూజారులు పవిత్ర వైదిక గిరిజన పద్ధతుల్లో ఈ పూజా క్రమాన్ని పూర్తి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా దేశ యువతను వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ ప్రారంభించిన స్టార్టప్ ఇండియా నేడు సరికొత్త శిఖరాలను చేరుకుంటుంది. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ సృజనాత్మక ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మలుస్తూ ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. విద్యా సంస్థలు, ఇంక్యుబేషన్ సెంటర్లు, పెట్టుబడిదారుల సహకారంతో
దేశంలో స్టార్టప్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో డేటా భద్రత, ఏఐ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ భారత్ స్టార్టప్ వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని పుణ్యక్షేత్రం ప్రయాగరాజ్లో శ్రావణ సోమవారాల సందర్భంగా భక్తి, సాంస్కృతిక వారసత్వాల కళనేతగా నిలిచే శతాబ్దాల నాటి అపూర్వ సంప్రదాయం గహ్రే బాజీ ఎంతో కోలాహలంగా సాగుతోంది. గహ్రే బాజీ అనేది సంప్రదాయ గుర్రాల ప్రదర్శన. ప్రయాగరాజ్ వీధుల్లో అలంకరించిన అశ్వాలు, అవి చేసే విన్యాసాలు వీక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ ఉత్సవంలో ఎటువంటి గెలుపు ఓటములు కానీ, పోటీతత్వం కానీ ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో మీడియా, సినిమా, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగాన్ని శరవేగంగా మారుస్తోంది. వేగవంతమైన వీడియో మేకింగ్ కోసం టెక్స్ట్ ప్రాంప్ట్లు, స్క్రిప్ట్ క్షణాల్లో ఆకర్షణీయమైన విజువల్స్గా మార్చే ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్లు ఫిల్మ్ మేకర్స్, యూట్యూబ్ క్రియేటర్లకు సినిమాటిక్ షార్ట్స్, వాయిస్ ఓవర్లను క్షణాల్లో తయారు చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా తక్కువ సమయంలోనే కంటెంట్ క్రియేటర్లు భారీ బడ్జెట్ దృశ్యాలను ఏఐ సహాయంతో రూపుదిద్దుకోవడానికి ఈ టూల్ ఎంతగానో ఉపకరిస్తోంది. కేరళ రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అవటమే కాకుండా పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి తీవ్ర నష్టం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20కి చేరగా బాధిత ప్రాంతాల నుంచి 11,500 మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 356 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిలో చిక్కుకున్న వందలాది మంది బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ రజౌరీలో గత 20 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం వల్ల మంజ్కోట్లోని గంభీర్ మగ్లోన్లో రోడ్లు, ప్రజా మౌలిక సదుపాయాలు, నివాస గృహాలు, రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సాధారణ జనజీవనం స్తంభించింది. రోడ్డు అనుసంధానికి తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రదేశాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మాహే, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తీర ప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడతాయని అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వరుసగా 4వ రోజు సూచీల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 78,428 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 159 పాయింట్లు పతనమై 24,614 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹95.37 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒడిశా పర్యటనలో భాగంగా రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్ర ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి కేంద్ర నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్న చంద్రబాబు నాయుడు. ఎల్నినో పరిస్థితులను రైతులకు వివరించేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ద్రవ్య వినిమయ బిల్లు 2026కు లోక్సభ ఆమోదం. యూపీఐ చెల్లింపులపై ఎలాంటి రుసుములు ఉండవన్న కేంద్ర ఆర్థిక శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.